పండుగ అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని జిల్లాల్లో కానీ బాగా పెద్ద పండుగ ఇది. ప్రతి ఒక్కరు ఇతర చుట్టాలు కానీ బయట నుంచి కానీ ఈ పండుగ బాగా జరుగుతుంది. సంక్రాంతికి బాగా జరుగుతుంది, బయట నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంది. మరి సాంప్రదాయాన్ని కూడా ప్రభుత్వం గౌరవించుకుంటూ ముందుకెళ్తుంది. ఈవేళ ముందు సాంప్రదాయంలో పండుగ రకాలుగా పండుగ మనం చేసుకున్నా మన ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ కోడి పందాలు ఆనమతిగా నడుస్తున్నాయి. ప్రభుత్వం వద్దన్నా సరే ఏదో పక్కనే మరి చూడకుండా కోడి పందాలు జరిగాయి. కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ డైరెక్షన్ ఇచ్చింది. మరి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం మనం అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది అందుచేత మీ అందరం కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ కోర్టు డైరెక్షన్ వచ్చి కానీ చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా కోడి పందాలు మానండి, పండుగ ఇంకా ఇతర కార్యక్రమాల్లో పండుగ చేసుకోండి. ఎందుకంటే కోర్టు డైరెక్షన్లో ప్రభుత్వం వెళ్ళాలి కనుక మీరు తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుతున్నాం. అది ప్రజలు పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలా, ఎందుకంటే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఏదైనా మెయిన్లో జరిగినా మాకు ఇంటిమేషన్ వచ్చినా మేము ఆఫ్ చేయగలుగుతాం. మీరేమంటారంటే జరుగుతాయని చెప్తారు. జరిగితే పక్కన ఎక్కడ తెలియకుండా జరుగుతున్నప్పుడు ఎవరైనా దొరికితే కేసు పెడతాం, అందులో కట్టేం లేదు. మేమైతే వద్దని చెప్తున్నాం క్లియర్గా. ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది, మేము కోడి పందాలు వేయొద్దని చెప్తున్నాం. వేస్తే పట్టుకుంటే కేసు పెడతామని చెప్తున్నాం. ఎందుకంటే మేము చెప్తున్నాను, ప్రభుత్వం చెప్పేది కూడా వినాలి. ఈ సంవత్సరం కోర్టు డైరెక్షన్లో ఉంది కానీ మీరు దయవుంచి మీరు అందరూ కూడా కోడి పందాల గురించి అర్థం చెప్పుకోవాలి. వేళ ముద్రగడ పద్మనాభం గారు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ముద్రగడ పద్మనాభం గారు మరి ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఇచ్చిన హామీ ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసాడు, కమిషన్ ఏర్పాటు చేశాడు. కార్పొరేషన్ సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1000 కోట్లు ఇచ్చాడు, 300 కోట్లు ఇచ్చాడు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కమిషన్ కూడా జిల్లాలు తిరుగుతుంది, పల్ సర్వే జరిగింది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినా ముద్రగడ పద్మనాభం గారు మరి ఉనికిలో ఉండాలంటే దాని వెనకాల శక్తి ఉంది. అదే జగన్ గారి శక్తి ఉంది. ఇవాళ తిరుపతి నుంచి ఒక ఆయన వస్తాడో కలిసినప్పుడు అలా ఈయన కదులుతూ ఉంటాడు. మరి కలిసి ఏదో కార్యక్రమం చేయాలంటాడు. మరి ఆ రోజు తుల్లో జరిగిన సంఘటన దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, సిఐడి పనిచేస్తుంది. తర్వాత పరిణామాలకు వచ్చినప్పటికీ ఆయన ఏం చెప్తాడంటే నేను పర్మిషన్ తీసుకోను, నేను వెళ్తానంటాడు. ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలంటుంది. ఎందుకంటే నేను మన కంచాలు కొట్టాడు, దాన్ని పర్మిషన్ అడగదు. ఏదో గ్రామానికో మారుమూల ప్రాంతానికి పరిమితి ఉంది కనుక ఏదో చేసుకుంటారు వెళ్తారంటారు. మా చైతన్యతలో పోల్తాడు. చైతన్యత కూడా పర్మిషన్ తీసుకో, ఒక ప్రాంతానికో మారుమూలకో జరుగుతుంది కనుక దాన్ని కూడా తీసుకోవాలి. అలాగే కంచాలకు కూడా మనం పర్మిషన్ తీసుకోలేదు. మరి ఈరోజు రోడ్డు మీద ఎన్హెచ్ రోడ్డుకి ఎక్కి ఒక సామాజిక వర్గం రోడ్డు మీదకి వెళ్ళి నడిచేటప్పుడు దాన్ని కాపాడే బాధ్యత, ఆ మూమెంట్ని తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇతరులు రావచ్చు, లేకపోతే డిస్టర్బెన్స్ రావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం రావచ్చు, పర్మిషన్ కావాలి. మేము అడిగితే పర్మిషన్ పెట్టుకోమని మేము ఇస్తామని చెప్తున్నాం. నేను పర్మిషన్ పెట్టదన్నాడు. పర్మిషన్ అయితే ఎట్టి పరిస్థితి ప్రసక్తి లేదు, పర్మిషన్ పెట్టుకోమని చెప్తున్నాం. మనకే వారానికో నెలకో జ్ఞాపకం వచ్చినప్పుడు లెటర్ రాస్తాడు. నేను కూడా లెటర్ రాశాడు. రాజధాని నిర్మించవద్దు, కోర్టుకు వెళ్తానన్నాడు. సైట్ వద్దన్నాడు. ఆగేవా? రాజధాని నిర్మించి అందులో పరిపాలన చేస్తున్నాం. పట్టిఏం ప్రాజెక్ట్ వద్దన్నాడు, మానేసావా? ఇవాళ పురుషోత్తంపట్నం స్కీమ్ వద్దన్నాడు, మానేస్తావా? అలాగే ఇవాళ ముద్రగడ పద్మనాభం చెప్పిన మాత్రాన మాట వినాం. మేము ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాపులకి బీసీలో చేర్చాలి, అది కూడా బీసీలకు ఇబ్బందులుగా చేయాలి. దానికి కట్టుబడి ఉన్నా మేము ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేస్తాం. ముద్రగడ పద్మనాభం చేస్తున్నాడు, ఈ కార్యక్రమం జరగదు. నేను కాపులు అందరూ చేస్తాను, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఈయన జగన్ గారు మాట అంటున్నాడు, జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే చేసుకోండి, మనం ప్రోత్సహించవలసిన అవసరం. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, పని చేస్తున్నాడు కనుక ఆయన గౌరవించవలసిన బాధ్యత ఉంది. గౌరవం లేకుండా మాట్లాడితే ఆయన భాష కూడా పద్మనాభం గారు భాష చూసిన లెటర్లోని తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా పని చేస్తున్నప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంది. కాపులు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చెప్తుండే, ఈయనేమో ఏదో భాషలో మాట్లాడితే ఆయనకేంటి ముద్రగడ చెడగొట్టనాగా చేస్తున్నాడు చెప్పి పని చేయనా కాదు. ముద్రగడ పద్మనాభం ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయించకూడదనే పడుదల ఉన్నాడు. కానీ మేము చేయాలని పడుదలలో మేము చేస్తాం.